ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మా యువ నాయకులు లోకేష్ గారు కృషి వల్ల ఈ రోజున గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. దీని వలన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత యొక్క మెరిటు, అలాగే ట్రాన్స్పరసీ, తర్వాత టైం బౌండ్, వీటికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనమే ఈ జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయటము. ధైర్యంగా మేము ఈ డేట్స్లో మేము ఈ జాబ్స్ని అనౌన్స్ చేస్తామని చెప్పని ఒక ప్రభుత్వము బల్లగుద్ది చెప్పినట్టుగా మొన్న జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు మా ముఖ్యమంత్రి గారు. లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రప్పుడు ఆయన చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే యువతను కలిసి యువత యొక్క సమస్యలు, ఏ జిల్లాలో ఏ ప్రాముఖ్యత ఉంటుంది, అక్కడ ఏ ఇండస్ట్రీస్ పెడితే ఆ యువతకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతోటి ఆయన అవన్నీ పరిశీలించుకొని ఆయన యాత్ర ముగించటము, అధికారంలోకి రాగానే ఆ జిల్లాలకి ప్రాముఖ్యతనిచ్చి దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని కూడా తీసుకురావడం కూడా మీకు అందరికీ తెలుసు. మొట్టమొదటి సంతకము డిఎస్సి మీద నేను సంతకం పెడతానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన విద్యాశాఖ మార్చులు అవ్వగానే ఆయన దాదాపుగా 3000 పైచిలకు ఉద్యోగాలకి డిఎస్సిలో సంతకం చేయటం కూడా మీకు అందరికీ తెలుసు. అదే కాకుండా వాళ్ళు దావోస్కి వెళ్ళినప్పుడు దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 25 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా రూపకల్పన చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారికి దక్కుద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. విద్య అయితేనేమి, పోలీసులు అయితేనేమి, మెగా డిఎస్సి ద్వారా 3,000 పోస్టులు అయితేనేమి, లేకపోతే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి 1,500 పోస్టులు అయితేనేమి, ఇవన్నీ కూడా భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుద్దని చెప్పి ముఖ్యంగా మా లోకేష్ బాబు గారికి దక్కుద్దని మాత్రం చెప్పగలవు. అలాగే హామీలు ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా మొత్తము మేము పూర్తి చేయటం కూడా మీకు అందరికీ తెలుసు. ఈ మధ్యనే మేము దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇవ్వటం జరిగింది. వారికి పెన్షన్ కూడా 6,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. దివ్యాంగులు ఇంటర్ స్టేట్ కానీ ఇంకా వేరే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా 50% కన్సెషన్ తోటి వాళ్ళు కూడా ట్రావెల్ చేసి వెళ్ళొచ్చే సౌకర్యం కూడా దివ్యాంగులకు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ కింద మొన్న మధ్యనే లాస్ట్ విడత డబ్బులను కూడా వారి బ్యాంకుల్లో కూడా ఇవ్వటం జరిగింది. పిఎం కిసాన్ పథకం కింద మొత్తము 20,000 రూపాయలు ఇప్పటికి ప్రతి ఒక్క రైతు బ్యాంకులో కూడా వెళ్ళడం జరిగింది. 2025 ఆగస్టు 2వ తేదీన 7,000 ఖరీఫ్ టైం సమయంలో, 2025 నవంబర్ 19న రబీ సీజన్లో 7,000, మార్చి 13వ తేదీన 6,000 రూపాయలు కూడా వారి బ్యాంకుల్లోకి రావడం జరిగింది. ఇంతే కాకుండా
46,85,838 మంది రైతులకు దాదాపుగా 8,985 కోట్ల సాయం కూడా పంట నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. కౌలు రైతులకి దాదాపుగా 3,768 కోట్ల పంట రుణాన్ని కూడా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే డ్రిప్ ఇరిగేషన్కి కానీ దేనికైనా కూడా మొత్తంగా సాయం చేయటము, అలాగే వారికి సాయిల్ టెస్టింగ్లు చేసి వారు ఏ పంటనైతే పండించుకోగలరో ఆ పంటని కూడా పండించుకునే విధంగా వారికి అధికారులని అటాచ్ చేసి చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా మహిళా పక్షపాతి మా ప్రభుత్వము, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు అనడానికి మొన్ననే ఉమెన్స్ డే సందర్భంగా స్వయం అన్న ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ముఖ్యంగా డోక్రా మహిళలు తయారు చేసేటువంటి వారి యొక్క ఏదైతే పిండి వంటల రూపంలో అయితేనేమి, లేకపోతే శారీ ప్రింటింగ్ అయితేనేమి, హ్యాండీక్రాఫ్ట్స్ అయితేనేమి, వీటన్నిటికీ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలా, దాన్ని అబ్రాడ్లో అమ్మేటట్టుగా ఫెసిలిటీ వాళ్ళు కలగజేయాలా, మహిళలు ఇంకెక్కువగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తీర్చిదిద్దాలా అన్న ఒక ఆలోచనతో స్వయం అనే ఒక బ్రాండ్ని ఇచ్చారు. అమూల్ అన్న ప్రోడక్ట్ ఎలాగుందో అలాగే మిగతా ప్రోడక్ట్స్ ఎలాగున్నాయి, అలాగే మన మహిళలకి తయారు చేసేటువంటి వాళ్ళు ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటికీ ఒక నేమ్ ఇచ్చి స్వయం అనేసి దాన్ని విదేశాల్లో అమ్మే విధంగా కూడా ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్ళాలా. ఇప్పటికే ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రానికంటూ ఒక పేరు ఉంది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా. అన్ని విధాలా కూడా మనం మన రాష్ట్రాన్ని విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే పారిశ్రామిక రంగంలో కూడా తీర్చిదిద్దాలా అన్న ఒక తలంపుతోటి ఆ తండ్రి కొడుకులు కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని 2047 దానికి ఒక స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతారని చెప్పని కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు. దీనికి మనమందరం ఇంకా మద్దతు ఇవ్వాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ గారి ఒక పాదయాత్ర ఒక్కసారి చూస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు చేయడమే కాకుండా యువతకే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఏదైతే కుల వృత్తులు, చేతి వృత్తులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల యొక్క కష్టాలని, నష్టాలని ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వస్తానే వాటన్నిటి పరిష్కారానికి మేము పూనుకొని అవన్నీ నిర్ణయాలు చేసి మిమ్మల్ని అంతా ఆదుకుంటామని ఏదైతే మాట ఇచ్చారో నారా లోకేష్ గారు, దానికి అనుగుణంగా కూడా ఈరోజు రాష్ట్రంలో చూస్తే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఉత్తుత్తి మాటలతో కాదు, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏవైతే చెప్పారో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఈరోజు అంచెలంచెలుగా చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తి ఏ విధంగా ధ్వంసం చేశాడో మనం చూసాం. ఈ విధంగా ధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని అమలు చేసుకుంటా నిన్న చూస్తే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం, యువతలో కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా ఆనందోత్సవాలతో పండుగ చేసుకున్నారు నిన్న కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుపతికి సంబంధించి కొన్ని శక్తులు పనిచేస్తున్న తీరుని ఈ సందర్భంగా కూడా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ విధంగా మళ్ళీ కూడా ఇప్పుడే ఒక కాల్ వచ్చి అనవసరమైన దీన్ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రశాంతంగా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దేవాంశ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి కూర్చిపోతూ కూడా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా గతంలో ఏవైతే చెప్పారో వాటినన్నింటినీ కూడా రివ్యూ చేసుకుంటూ అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఒక పక్క రాష్ట్రంలో అహర్నిశలు కూడా రోజుకు 18 గంటల పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ముందుకెళ్తూ ఉంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ మాజీ మంత్రులు అంటామా, మాజీ ఎమ్మెల్యేలు అంటామా, మాజీ టీటీడీ చైర్మన్లు అంటామా, అదే పని కట్టుకొని
అబద్ధాలను పదే పదే వల్లిస్తూ ఈరోజు శాంతి తిరుపతి అయితే ప్రశాంతతకు మారిపోయారు. అలాంటి తిరుపతిలో ఏ విధంగా శ్రీవారి పేరుతో అనవసరమైన దీన్ని కూడా తీసుకొని ఏ విధంగా చేస్తూ ఉన్నారో చూసాం. ఈరోజు చూస్తే శ్రీవారిని అప్రతిష్ఠ చేసి ఏ విధంగా శ్రీవారి పేరుతో పరకామని చోరీ దొంగలతోనే లాలూచి పడి ఆస్తుల్ని రాసుకున్న చరిత్ర వైసీపీది. అదేవిధంగా కల్తీ లడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చూస్తే అనేక విధాలుగా కూడా శ్రీవారి యొక్క ఖజానాకు ఉండికి కన్నం వేసిన దొంగలు మాట్లాడుతున్న తీరును కూడా ఈ సందర్భంగా కూడా ఖండిస్తూ రేపు పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువత ఏదైతే ఎదురు చూస్తుందో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఏదైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, దాంతోపాటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఏదైతే 20 సంవత్సరాలుగా ఆ శాఖల్లో నియామకాలు లేక ఇబ్బంది పడుతున్న ఏదైతే శాఖలు ఉన్నాయో వాటిని మొదటిగా ఐడెంటిఫై చేసి ఏదైతే లీగల్గా ప్రాబ్లం లేనివి ఏవైతే ఉన్నాయో లీగల్గా వాళ్ళన్నింటినీ క్లియర్ చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. గతంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి న్యాలు తీసుకునేదానికి కూడా పనికిరాని ఒక క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ రోజే మేము పోరాటం చేసాం. ఇదే తిరుపతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా 28 రోజులు ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు 2,70,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాటిచ్చి అధికారంలోకి వచ్చిన నువ్వు ఎందుకు భర్తీ చేయడం లేదు? తూతూ మంత్రంగా అది కూడా ఆ రోజు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదంటే ఆల్రెడీ నియామకాలు చేసిన జాబ్స్ని తీసుకొచ్చి దాంట్లో క్యాలెండర్గా చూపించి విడుదల చేశారు. కానీ నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో డేట్తో కూడా ఆగస్ట్ నెలలో ఏ నియామకం చేపడుతున్నాం, అక్టోబర్లో ఏ నియామకం చేపడుతున్నాం, గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబడుతుంది క్లియర్గా మెన్షన్ చేసి ఈరోజు క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్తోనే పరిమితం కాదు, గతంలోనే 16,000 పోస్టుల పైన డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చి 105 కేసులు ఏదైతే హైకోర్టులో 93 కేసులు, సుప్రీంకోర్టులో దాదాపు 10 కేసులు వేసి ప్రైవేట్ కేసులు వేసి ఎట్టయినా డిఎస్సిని ఆపాలని చూశారు. కానీ నారా లోకేష్ గారు సమర్థవంతంగా డిఎస్సిని పూర్తి చేశారు. దాంతోపాటు మళ్ళీ 3,000 పోస్టుల పైన మళ్ళీ డిఎస్సిలోకి తీసుకొని రావడం జరుగుతోంది. దాంతోపాటు దాదాపు 20-25 సంవత్సరాలుగా ఉన్నత విద్యామండలిలో నియామకాలు జరగక కోర్టులో కేసులు వేసుకొని ఈరోజు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్లో అనేక ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని షార్ట్అవుట్ చేసి ఈరోజు వాటిని కూడా నోటిఫై చేసి ఈరోజు జాబ్ క్యాలెండర్ రూపంలో విడుదల చేయడంతో పాటు నిన్ననే సత్యకుమార్ గారు కూడా దాదాపు 300 పైగా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ దాంతోపాటు అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కానీ దీంట్లో యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ కూడా జరుగుతుంది. మొన్ననే 6,500 పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ కూడా ఈరోజు వాళ్ళకి స్కాలర్షిప్తో పాటు నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నిరుద్యోగ యువతకు వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా ఆ రోజు నిరుద్యోగ యువత పోరాటం చేస్తే పట్టించుకున్న పాప లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు జగన్మోహన్ రెడ్డి అని వెళ్తే రేప్ కేసు పెట్టడం జరిగింది. ఏది మగవారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికాకి అడగడానికి వెళ్తే రేప్ కేసు పెట్టారు, హత్యాయత్నం కేసు పెట్టారు. చలో అసెంబ్లీకి వెళ్ళి ఆయన ప్రశ్నిద్దామని పోతే ఆ రోజు కేసులు పెట్టారు. దాదాపు జాబ్ క్యాలెండర్ మీద 19 కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో నిరుద్యోగ యువకుల మీద కేసు పెట్టడం పాటు ఈరోజు అనేక సంఘాల మీద విద్యార్థి యువజన సంఘాల మీద కేసులు బనాయించడం జరిగింది. మీరు మొన్న చూసారు
11 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ కూడా ఆ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అడిగితే 11 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్ను కూడా నారా లోకేష్ గారు ఆ రౌడీ షీట్ను కూడా తొలగించడం జరిగింది. అయితే మేమేదైతే ఆ షీట్లు తొలగించామో వాళ్ళు ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులను తీసుకొని వచ్చి ఇక్కడే మొన్న ఆయన భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఆర్డీఓ ఆఫీసుల ముందు సంఖ్యలు వేసుకొని చూపించారు. అయ్యా ఆ కేసులన్నీ పెట్టింది మీరయ్యా. బైజూస్కి విద్యాశాఖ తనఖా పెడితే ఆ రోజు పెట్టిన కేసులు అవి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏ వామపక్ష విద్యార్థి సంఘాల మీద కానీ, పీడిఎస్యు మీద కానీ, లేకపోతే ఇతర విద్యా సంఘాల మీద కానీ కేసులు పెడితే వెంటనే పోలీసులు ఏదైనా పెట్టా కూడా వెంటనే తొలగించడం జరుగుతూ ఉంది. అది మా చిత్తశుద్ధి. ఈరోజు విద్యా సంఘాల మీద ఏ కేసులు పెట్టా లోకేష్ గారే మానిటరింగ్ చేసి అవన్నీ కూడా తొలగిస్తున్నారు. నిన్న కూడా ఏబీఈపీ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, పీడిఎస్యు కానీ, ఆర్ఎస్యు కానీ అన్ని విద్యా సంఘాలు కూడా జాబ్ క్యాలెండర్ స్వాగతించాయి. ఒక్క సాక్షి పేపర్ తప్ప అందరూ స్వాగతించారు. ఇది నిబద్ధత కలిగిన జాబ్ క్యాలెండర్. ఈరోజు మేము నిరుద్యోగ యువతకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా దీనికి ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏదైతే కలలు కంటున్నారో గ్రూప్ 1 పోస్ట్ కానీ, గ్రూప్ 2 కానీ, ఈఈలు కానీ, టీచర్స్ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైతే మీరు ఉద్యోగాలు సాధించాలని కలలు కంటున్నారో ఆ కలలు సాకారం అయ్యేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలని కూడా కోరుకుంటూ, యువగలం పాదయాత్రలో హలో లోకేష్ కార్యక్రమాలు 5 కార్యక్రమాలు చేశాం. ఆ రోజు దాంతోపాటు 7 కార్యక్రమాలు ఏదైతే ముగింపు కార్యక్రమాలు చేశాం. ఆ రోజు స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తేనే మెగా డిఎస్సి ఇస్తాం, ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రతి ఉగాది ఇస్తామని స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా నారా లోకేష్ గారు యువత పక్షాన ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి యువత పక్షాన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. లోకేష్ గారు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు సుమారుగా 10,060 పోస్టులు గ్రూప్ 1 కావచ్చు, అన్ని పోస్టులు కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం యువతలో మంచి ఆనందం కలిగించింది. సో దీనివలన రాష్ట్రంలోని యువత అందరికి కూడా ఒక ధైర్యం వస్తుంది, మేము బాగుంటాం, మాకు ఎన్డీఏ కూటమి మంచి చేస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగించి వాళ్ళు ఇంకా బాగా మంచిగా చదువుకొని రాష్ట్ర డెవలప్మెంట్లో వాళ్ళందరూ కూడా భాగం కావాలని చెప్పి వాళ్ళకి ఆలోచన కలిగించేటువంటి నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు అంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చెప్పిన మాట ప్రకారం యువకాలంలో ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం మాట నిలబెట్టుకొని ఈరోజు ఉగాదికి అనౌన్స్ చేయడం అనేది ఈజీ కాదు. అందులో 10,000 మందికి అన్ని మంచి పోస్ట్ ఇవ్వడం అనేది కూడా అంత ఆషామాషి విషయం కాదు. కానీ చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా నిలబడిన నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అన్ని కూల్చే ప్రభుత్వం వాళ్ళైతే, మాదంతా కట్టే ప్రభుత్వం మాది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలుగా మీరు చూసుకోండి. ఈరోజు క్యాపిటల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సరే ఈరోజు ఏది చెప్తే చెప్పిన దానికన్నా వాడికి ఎక్కువ చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని సరి, ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని సరి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో యువత అన్ని విధాలు చెప్పి ప్రయత్నం చేసిన నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. సో కాబట్టి దీన్ని యువత అంతా కూడా మంచి పాజిటివ్గా తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పదవులు మరిన్ని పోస్టులు కూడా ఫిలప్ చేస్తారు. సో కాబట్టి యువత అంతా చెడుదారులు పోకుండా మంచిగా డెవలప్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరొకసారి మా యువ నాయకుడిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను.